తెలంగాణ ప్రజలకు బంపర్ ఆఫర్. అబ్బా! ఏంటని ఆలోచిస్తురా? ఏంది కొంపదీసి మహిళలకు 2500 రూపాయలు ఇస్తున్నారా? లేకపోతే తులం బంగారం ఏమన్నా ఇవ్వబోతున్నారా? లేకపోతే 4000 పెన్షన్ ఇవ్వబోతున్నారా? కాకపోతే ఇంకా బాకీ ఉన్నారు కదా! ఆల్మోస్ట్ ఒక 30-40% అయితుంటారు కదా! రుణమాఫీ కాలేదు కదా! ఆ పైసలు ఏమన్నా రిలీజ్ చేస్తారా అని అనుకుంటున్నారా? అలా అనుకుంటే కనుక మీరు పప్పులో కాలేసినట్టే. ఏంటో తెలుసా మీకు బంపర్ ఆఫర్? ఇక నుంచి కరెంటు ఛార్జీల మోత మోగనుంది. అంటే ఇది షాక్ కదా అంటారు కదా, ముందు బంపర్ ఆఫర్ అని చెప్పి. ఎందుకంటే వాళ్ళు ఇచ్చేవన్నీ షాకులన్నీ కూడా ఆఫర్ల కిందనే ఇస్తుంటారు అన్నట్టు. సో భయంకరమైన షాక్ కొట్టబోతుంది. ఎంత? 20,000 కోట్ల నష్టాలు పూడ్చడానికి విద్యుత్ ఛార్జీలు పెంచనున్న రేవంత్ సర్కార్ గృహజ్యోతి లాంటి ఉచిత పథకాలతో తీవ్రమైన నష్టాల్లో కూరుకుపోయిన డిస్కంలు ఫిక్స్డ్ ఛార్జీలు ఏడాది విద్యుత్ వినియోగం ఆధారంగా స్లాబ్ రేట్ల పెంపుకు సిద్ధమట. ఇప్పుడు ఒక ఏడాది అంతా ఎంత వస్తుంది, ఎన్ని వందల యూనిట్లు వస్తుంది, దాన్ని మొత్తం క్రోడీకరించి స్లాబులు డిసైడ్ చేస్తారు. ఇంతకుముందు ఏం చేసేదంటే యూనిట్లు నెల వైజ్గా 100 యూనిట్లు దాటితే ఇంత ఛార్జు, 200 యూనిట్లు దాటితే ఇంత ఛార్జ్ అవుతుంది కదా. ఈసారి ఏం చేస్తారంటే ఓవరాల్గా ఇయర్ మొత్తం కూడా సంవత్సరం మొత్తం కలిపి వచ్చిన దాన్ని చేసి దాని ఆధారంగా మీరు ఎంత వినియోగించారు సంవత్సరానికి, దాని ఆధారంగా స్లాబ్ రేట్లు డిసైడ్ చేస్తారు. అంటే భారీగా ఇప్పుడు కొంచెం స్థానిక సంస్థలు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం ఉంది, వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి వస్తాయి. వెరీ సూన్, 1 మంత్. అయితే కిలోవాట్కి 50 ఫిక్స్డ్ ఛార్జీలు పెంచాలని ఈఆర్సీకి ప్రతిపాదించిన డిస్కంలట. వ్యవసాయానికి ఇచ్చే ఉచిత విద్యుత్ లెక్కల కోసం ట్రాన్స్ఫార్మర్లకి స్మార్ట్ మీటర్లు. అప్పుడు గతంలో అసలు నేను చచ్చినా కూడా పెట్టని అని చెప్పేసి కేసీఆర్ చెప్పింది కదా. సో ఇప్పుడు ఏంటంటే స్మార్ట్ మీటర్లు, వ్యవసాయానికి కూడా ఉచిత కరెంటు ఉండే ప్రసక్తి ఏం కనిపిస్తలేదు. ఇక ఏడాదికి 600 యూనిట్లు వినియోగించే గృహాలపై అధిక భారం పడేలా స్లాబులు మార్పు. ఇప్పుడు ఈ ఉచిత విద్యుత్ కూడా అందరికి వచ్చే పరిస్థితి లేదు కదా, అది కూడా దానికి కూడా చాలా కిరికిర్లు పెట్టారు. ఇప్పుడు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పెట్టారు. ఏ నెలన్నా కర్మగాలి 201 యూనిట్ కనుక వచ్చిందనుకో, ఆ 1 యూనిట్కి డబ్బులు కట్టించుకొని వదిలేయరు. ఒక్కసారి కనుక లైన్ తప్పిందంటే అక్కడి నుంచి ఈ ఉచిత విద్యుత్తులోకి వాళ్ళు రారు. సో వాళ్ళు రారు. ఇంకా ఆల్రెడీ ఇది స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే ఆ ఉచిత విద్యుత్ ఎవరికైతే ఉందో వాళ్ళందరికీ కూడా ఈ విషయం తెలుసు. మొత్తం కిరికిరి పెట్టి రానున్న రోజుల్లో మెల్లగా ఎవరికైనా పొరపాటున కనుక సమ్మర్లో కనుక ఏదైనా కూలరో లేకపోతే ఫ్యానో కొంచెం ఎక్కువ వేసుకున్నారు అనుకోండి, వాళ్ళకి నో ఫ్రీ కరెంట్. సో ఇక మధ్యతరగతులకైతే మామూలు గుది బండ కాదు, ఇండ్ల కిరాయి ఎంత ఉంటుందో ఆ కిరాయిని ముంచిపోయే విధంగా విద్యుత్ ఛార్జీల బాధుడు మాత్రం ఉండబోతుంది. ఇది బంపర్ ఆఫర్.